హాయ్ గైస్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్వీళ్ళు. ఈరోజు మన కిచెన్లో మటన్ కూరతో మాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాం. వెజ్ పీపుల్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. కానీ స్మెల్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చండోయ్. మా పుట్టింటికి ఎప్పుడు వెళ్ళినా మా అమ్మ మా వారికి ఇష్టమని ఈ మటన్ కర్రీని తప్పకుండా ప్రిపేర్ చేస్తుందండి. ఇంతవరకు మటన్ కర్రీని ఇలా చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఈ కర్రీ మీ ఫ్యామిలీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక ½ కేజీ ఫ్రెష్గా ఉండే బోన్లెస్ మటన్ని తీసుకుంటున్నాను. విత్ బోన్తో తీసుకున్నా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ½ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మటన్ ముక్కలు అనేవి బాగా టెండర్గా అవుతాయి అన్నమాట. చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇలా ఒక ½ అవర్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయింది. అలాగే టీ కప్పుతో ½ కప్పు వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని 6 నుంచి 7 విజిల్స్ రానిచ్చుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఉడికించుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలని ఈ విధంగా పొడి చేసి వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అంటే ఒక 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకొని ఇందులో ½ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 4 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి వేయించుకొని ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పెద్ద టమోటా అండి, చిన్నవైతే 2, పెద్దవైతే 1 బాగా పండిన టమోటా వేసుకొని ఇవంతా పచ్చివాసన పోయి మంచిగా మసాలా పట్టేంత వరకు కూడా బాగా ఎర్రగా వేపుకోవాలన్నమాట. పచ్చివాసన అనేది ఎక్కడ ఉండకూడదు. అప్పుడే ఈ మటన్ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ అన్నం చపాతీలోకే కాదండి, బగారన్నంలోకి కూడా అదిరిపోతుంది. ఒక ½ కోకోనట్ తీసుకుంటున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పాలనంతా కూడా ఒక ఫిల్టర్ పెట్టుకొని ఈ విధంగా పాలని డివైడ్ చేసుకోవాలి. పిప్పంతా తీసేసుకుంటే మనకి బాగా డైజెషన్ అవుతుందన్నమాట. ఈ పాలని పక్కన పెట్టుకుందాం. ఎలా యూజ్ చేయాలన్నది నేను మళ్ళీ చెప్తాను. ఈ విధంగా మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వేగింది. మనం ఉడికించుకున్న మటన్ని కూడా వేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇందులో నుంచి మసాలా పట్టి మటన్కి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కూర కొద్దిగా ఉడికి పట్టాక 1 స్పూన్ ధనియాల పొడి, ½ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న కొబ్బరి పాలని ఇప్పుడు యూస్ చేసుకోవాలండి. 1/4 వంతు మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు వేసుకోవాలి కొబ్బరి పాలని. ఆ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ మటన్ కర్రీలో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఈ రెసిపీని బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పెద్ద కష్టం ఏం కాదు. ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ స్మెల్కి నైబర్స్ కూడా ఆ రెసిపీ అడుగుతారండి. అప్పుడు విసుక్కోకుండా చెప్పండి. లాస్ట్లో కొత్తిమీర వేసి వేడి వేడిగా రైస్తో సర్వ్ చేయండి. అప్రిసియేషన్ గ్యారంటీ. చాలామంది పిల్లలు మటన్ని అంతగా లైక్ చేయరండి. ఎక్కువ మంది చికెన్నే ఇష్టపడుతుంటారు. మటన్ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇది టేస్ట్ చేశాక దీనికి ఫ్యాన్స్ అయిపోతారు. అంత బాగుంటుందన్నమాట. చూసారు కదా మటన్ పీసెస్ ఎంత సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అయ్యాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో నాతో పిన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.